మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కొల్చారం మండలంలోని దుప్పలకుంట, రంగంపేట, పొతంశెట్టిపల్లి, రాంపూర్, అప్పాజిపల్లి, కొల్చారం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం కొల్చారం గ్రామంలో కార్నర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి నర్సాపూర్ నియోజకవర్గంలో ఏం మార్పు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి, టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రుణాలు చెల్లించొద్దు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మారుస్తూ రుణమాఫీని వాయిదాలు వేస్తూ దేవుళ్లపై ఒట్లు వేస్తూ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రంగంపేట మండలంలో చేయలేని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల సమయంలో రంగంపేటలో పర్యటించడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్, బీజేపీ పార్టీ కొల్చారం మండలం అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, హరీష్, రాజేందర్ గౌడ్, రాజేష్, యాదగిరి, రంజిత్, మురళి, పైతర సురేష్, చింతల యాదగిరి, లక్ష్మణ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. నేను తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాయి స్పీకర్ కి నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని 2 లైన్లు రాయి. ఈ 2 రాస్తే రేవంత్ రెడ్డి నీకు దోస్తా, నువ్వు ఆయనకు దోస్తా, ప్రజలకు తెలుస్తా తప్ప ఇంకొక విషయం ఉండదు. తెలంగాణలో అందరం కొట్లాడినాం. ఇదే చౌరస్తాలో జై తెలంగాణ అని చాలా మంది కొట్లాడింది. ఈ గడ్డ మీదకి చాలా మంది జైలు పోయారు, పోలీసులు దెబ్బలు కొడతామంటారు. కానీ చంద్రశేఖరరావు గారికి 20 ఏళ్ల తెలంగాణ ఉద్యమం తర్వాత మెదక్లో ఎంపీ పోటీ చేసేందుకు ఒక్కరు కూడా కొల్చారంలో దొరకలే, నరసాపురంలో దొరకలేదు. పక్క జిల్లా వాడు ఏమన్నా తెచ్చుకొని పైసలు ఉన్నదికి సీట్లు అమ్ముకున్నాడు తప్ప మెదక్ ఎంపీకి మెదక్ గడ్డ మీద పుట్టి జై తెలంగాణ అన్నాడు ఒక్కడు కూడా చంద్రశేఖరరావుకు దొరకలేదు. ఏమున్నది? వెంకట్రామరెడ్డికి ఉన్న అర్హత ఏంటంటే 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొనుక్కున్నాడు, 1000 కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు తప్ప వెంకట్రామరెడ్డికి ఉన్న గొప్ప అర్హత ఏం లేదు. అన్న కొట్లాడలే, కొలిచారలేడా? జై తెలంగాణ అంటే ఇట్లా పోలీసులు వచ్చి మనల్ని ఎత్తుకపోయినటువంటి రోజుల్ని మనం మర్చిపోయినావా? వంట వార్పు చేసుకుని మర్చిపోయినావా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని చేసినా ఏమొచ్చింది తెలంగాణ గడ్డ కంటే చంద్రశేఖరరావు గారి కుటుంబానికి పదవులు వచ్చినాయి తప్ప జై తెలంగాణ అన్నోడికి న్యాయం జరగలేదు. కొంచెం ఏం న్యాయం జరిగినట్టు నేనైతే గమనించలేదు.